ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాది వందనాలు. సామెతల గ్రంథ ధ్యానము 10వ అధ్యాయము 16వ వచనం నుండి 32వ వచనం వరకు ధ్యానించుకుందాం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఉపదేశమును అంగీకరించేవాడు జీవమార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మారినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూడులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల నష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు.